So yesterday we started about just programming how to send function-based view JSON data as well as CBV, how to send JSON and how to send a request from the partner application, get to put, post, all the things. This is the JSON CBV. REST API without REST py managed server. Open PyChar. So views.py లో already implemented 4 functions. There is no CRUD operation. Just how to set request, get, post, put, delete. All these methods are available view class. How it is calling from the test.py, another application, how is it interacted because of JSON data. From the test.py, I am sending request. If it is the get request, yes, it is calling get method from the views.py. D drive, CD, REST API, CD without REST, py test.py. I'm calling get method, so it is calling the get method. Instead of get, you can call post. I'm sending post request. We will sending the post method response. Yes, post method. Save, I want to go with put method from the partner application. Put is the method. Come to here. Yes, put method. Delete. From the partner application, you can call delete method. Now it is calling delete. Done. So how to call get, post, put, delete methods are completed. బాగానే ఉంది. అయితే now a small concept I will explain today, that is mixin. The upcoming లో CRUD operations లో very useful. There are some pre-defined mixins are there. అసలు తెలియాలంటే ఫస్ట్ టుడే ఐ విల్ టెల్ అసలు వాట్ ఈజ్ ఏ మిక్సిన్. ఎందుకంటే Django REST framework lo there are so many predefined mixins are there. Next upcoming class lo I will tell complete story. Today just I will go ask what is mixin introduction. Django REST framework, go to official site, check for the search button. Mixins. Mixin is a one class provided actions are used to provide ఏదో అంటున్నాడు తర్వాత చూద్దాం. There are some predefined mixins are there. List model mixin, క్రియేట్ మోడల్, రిట్రైవ్. ఇక్కడ బట్టి అర్థమైపోతుంది కదా. లిస్ట్ అంటే డిస్ప్లే పర్పస్, క్రియేట్ అంటే పోస్ట్, ఐ హ్యావ్ టు ఇన్సర్ట్ సమ్ రికార్డ్, రిట్రైవ్ సింగిల్ రికార్డ్, అప్డేట్, డిలీట్. ఇవే కదా హెచ్టిటిపి మెథడ్స్. ఇది ప్రీ డిఫైన్ క్లాస్. అసలు వాట్ ఈజ్ ఏ మిక్సిన్? మిక్సిన్ అంటే సింపుల్గా మన లేమన్ టెర్మినాలజీస్లో మిక్స్డ్ ఇన్. ఏంటంటే మిక్సిన్ అంటే మిక్స్డ్ ఇన్. వాట్ ఈస్ ద మిక్స్డ్ ఇన్ అంటే జనరల్గా యూ హ్యావ్ టు కన్సిడర్డ్ ఇన్ విలేజెస్లో మ్యాక్సిమం ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ విలేజెస్. సార్ జనరల్గా ఇప్పుడంటే సిటీస్లో కాబట్టి ఇక్కడ మిల్క్, పాల ప్యాకెట్లు, మిల్క్ ప్యాకెట్స్ అవన్నీ వచ్చినాయి. విలేజెస్లో మిల్క్ మ్యాన్ ఉంటాడు, ఉన్నా కదా. ఈ మిల్క్ మ్యాన్ ఏం చేస్తాడు? హీఈస్
బై ద మిల్క్ ఫ్రమ్ ద, ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఒక 10 లీటర్స్ మిల్క్ కొనుక్కుంటాడు వెళ్ళి. వీటిని ఇంటింటికి వెళ్ళి చేస్తూ ఉంటాడు, వీటిని 20 లీటర్ చేస్తాడు. ఎలాగా? సో ఏం సింపుల్ కదా, మిల్క్ ఈజ్ మిక్స్డ్ విత్, అదే మిక్స్డ్ అంటే మిక్సింగ్ అంటే. సో పాలు ఏం చేస్తాడు, మిక్స్ విత్ వాటర్ 20 లీటర్లు చేసి చక్కగా అమ్ముకుంటాడు, అవునా కదా? ఎస్. సపోజ్ యూ కెన్ గో టు ద షాప్, బై ద ఘీ, నెయ్యి. నెయ్యి పెట్టుకుంటారు కదా, దానిలో కంప్లీట్గా ఒరిజినల్ నెయ్యి ఉంటుందా? ఏముంటుంది? నెయ్యిలో ఏం మిక్స్ చేస్తారు? డాల్డా. ఒరిజినల్ నెయ్యి దొరకదు బయట షాపుల్లో. ఘీ ఈజ్ కంపల్సరీ మిక్స్డ్ విత్ డాల్డా ఓన్లీ. సపోజ్ టీ పౌడర్ ఉంది కదా, మనం కొనే టీ పౌడర్, టీ పౌడర్ ఈజ్ మిక్స్డ్ విత్ దేంతో? టీ పౌడర్లో ఏం కలుపుతారు? మనం వుడ్ వర్క్ చేస్తాం కదా, వుడ్ వర్క్ చేసినప్పుడు రంపం పొట్టు అని వస్తుంది తెలుసా? ఆ పొట్టు టీ పొడి మొత్తం ఒకేలా ఉంటుంది, మొత్తం కలపడమే. దాన్ని నెల తీసుకెళ్ళి నీళ్ళలో నాకు వేసేది, మనకేం తెలుసుదా? పక్కా టీ పౌడర్ ఈజ్ మిక్స్డ్ విత్ వుడ్ పౌడర్. ఆ రంపం పొట్టు కలిపేస్తాడు దానిలో వాడు, ఒరిజినల్ టీ ఉండదు. అందుకే మొన్న టీవీలో వచ్చింది ఇక్కడెక్కడో హైదరాబాద్లో రీసెంట్గా, చికెన్ బిర్యానీ మిక్స్డ్ విత్, ఏం కలిపేశాడు దానిలో? డాగ్. అవునా కదా, మొన్న బాగా హైలైట్ అయింది కదా టీవీలో, పాపం 20 మంది అంతమంది చనిపోయారు కూడా. 100 రూపాయలకి బిర్యానీ పెడుతున్నారని, ఆహా మనోళ్ళంతా క్లాస్ ఒక నిలిపి బిర్యానీ తినేశారు, 100కి బిర్యానీ అని. ఆడు చికెన్ బిర్యానీ పెట్టకుండా డాగ్ బిర్యానీ పెట్టాడు. పాపం చాలా మందికి సీరియస్ అయింది, కొంతమంది చనిపోయారు కూడా. అంతా కల్తీ అంతే మరి. ఆ ఫ్యాన్ అంటే బాబు వాళ్ళు ఇప్పుడు క్లాస్ వినరు, ఫ్యాన్ ఫ్యాన్ అంటే. ఇప్పుడు మనసంతా ఫ్యాన్ మీద ఉంటుంది వీళ్ళకి. అమ్మయ్య, ఓకేనా? సో అలాగా ఎవ్రీవేర్ సార్ మిక్సింగ్ ఉంటుంది కంపల్సరీగా. ప్రజెంట్ ఇప్పుడు పెద్ద ఇది కూడా జరుగుతుంది కదా టీటీడీలో, నెయ్యి మిక్స్డ్ విత్ అని చెప్పాను, కల్తీ అని చెప్పాను. సో మిక్సింగ్ లేకుండా ఒరిజినల్గా ఏది రాదు, ఇంపాసిబుల్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మిక్సిన్. మిక్సిన్ అంటే అదే, మిక్స్డ్ ఇన్. మటన్ బిర్యానీ తిన్నారు ఎప్పుడన్నా? ఎస్ నోనా? అది మటన్ కాదు, మీరేదో అనుకుంటారు తినేసామని. మటన్ ఈజ్ మిక్స్డ్ విత్ బీఫ్. బీఫ్ ముక్కలు కలిపేస్తాడు దానిలో. ఒరిజినల్ మటన్ అమ్మలేడు బయట, మటన్ కేజీ 1000 రూపాయలు ఉందయా. అటు కేజీ తెచ్చి మీకు వండి దానిలో రైస్ పెట్టి మసాలా వేసి 150 200కి ఎలా ఇస్తాడు? ఒక మటన్ ముక్క ఉంటుంది, 3 బీఫ్ ముక్కలు ఉంటాయి దానిలో. సో కంపల్సరీ సార్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మిక్సింగ్. అంటే సింపుల్ మన పైథాన్ టెక్నాలజీలో చెప్పాలంటే జస్ట్ లైక్ ఇట్ ఈస్ ఏ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ టైప్ అన్నమాట. అంటే ఇవన్నీ ప్రీ డిఫైన్ క్లాసెస్, జస్ట్ వీటిలో ఏం చెయ్యం. అవర్ క్లాస్కి వీ హ్యావ్ టు ఎక్స్టెండెడ్ దిస్ క్లాస్. ఇన్ దిస్ క్లాస్ ఈ మెథడ్స్ ఉంటాయి, ఇదిగోండి లిస్ట్, క్రియేట్, రిట్రైవ్. దట్ మెథడ్స్ వీ హ్యావ్ టు ఓవర్ రైడ్. అదే మిక్సిన్ అంటే. అట్ ద టైమ్ ఆఫ్ CRUD operations I will tell. So it is act as a one parent class. Mixin can provided functionality to the child class anamata. So what is a mixin? It is a class which acts as parent class. అంటే టుమారో మీరు క్లాస్ క్రియేట్ చేశారు, క్లాస్ ఏ. వాట్ ఈస్ ద పేరెంట్ క్లాస్? ఈ ఐదిట్లో ఏదోటి మీ ఇష్టం, బేస్డ్ ఆన్ మై రిక్వైర్మెంట్ బట్టి. లిస్ట్ మోడల్ మిక్సిన్, క్రియేట్ మోడల్ మిక్సిన్, రిట్రై మిక్సిన్. అంటే ఇది ఒక పేరెంట్ క్లాస్. దిస్ క్లాస్ ఐ హ్యావ్ టు ఎక్స్టెండ్ టు మై క్లాస్ అండ్ ఓవర్ రైట్ దట్ మెథడ్స్ లిస్ట్, క్రియేట్, రిట్రైవ్ ఉన్నాయా. ఇవన్నీ క్లాసెస్. అప్డేట్ మోడల్ మిక్సిన్, డెస్ట్రాయ్, ఈ క్లాసెస్ వీ హ్యావ్ టు ఎక్స్టెండెడ్ అనమాట. సో mixin is a one class which acts as a parent class. It is to provide functionality to the child class. Only for child class but not the parent. But not
to the parent class. We won't create objects for mixins. Object for mixin. But what is the use? Only code reusability. ఈ మిక్సిన్ అనేది ఓన్లీ అప్లికేబుల్ పైథాన్, రూబీ, స్కాలా. జావాలో, సి షార్ప్లో ఉండదు, ఎందుకంటే జావా డస్ నాట్ సపోర్టెడ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. డాట్ నెట్ కూడా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు. దట్స్ వై మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లేని చోట మిక్సిన్ ఈజ్ నాట్ అవైలబుల్. జనరల్గా అట్ ద టైమ్ ఆఫ్ CRUD ఆపరేషన్స్లో ఐ విల్ టెల్ దిస్ హౌ టు యూజ్ మిక్సిన్ క్లాస్. ఇన్ దిస్ కేస్లో నో CRUD ఆపరేషన్ కాబట్టి సింపుల్గా ఇక్కడ వాడతానంటే ఇక్కడ చూడండి, జస్ట్ యువర్ అండర్స్టాండబుల్ పర్పస్ స్మాల్ చోట ఎగ్జాంపుల్. ఈ views.py లో యూ కెన్ చెక్ ఇట్. ఇదిగోండి, ఎవ్రీ టైమ్ రిటర్న్ HTTP రెస్పాన్స్ JSON డేటా కంటెంట్ టైప్ ఈక్వల్ టు అప్లికేషన్ బై JSON, కంటెంట్ టైప్ సెకండ్ టైం, థర్డ్ టైం, 4 times ఆమె రిటర్న్ ఆర్ నో. వీటన్నిటి బదులు టేక్ వన్ పైథాన్ ఫైల్, రైట్ కామన్ కోడ్, ఎక్స్టెండ్ దట్ క్లాస్ ఇంటూ, ఇది క్లాసే కదా, ఈ క్లాస్కి కెన్ ఎక్స్టెండ్ ఆర్ నో? ఎస్. దెన్ యూజ్ దట్ కామన్ కోడ్. అట్లాంటి పర్పస్కి వీ కెన్ యూజ్ దిస్ మిక్సిన్ క్లాసెస్. సో ఈ కేసులో ఏంటంటే ఇన్ అవర్ క్లాస్ JSON CBVలో వీ హ్యావ్ రిటర్న్ content type 4 times. Instead of that, create one Python file, write common code, extend that, call the function. చెప్పాడు కదా, జస్ట్ ఇట్ ఈస్ కోడ్ రీయూజబిలిటీ పర్పస్. మిక్సిన్స్ ఆర్ అవైలబుల్. ఈ కేసులో హౌ ఇట్ ఈస్ యూజ్ఫుల్, దీన్ హౌ టు ఇంప్లిమెంటెడ్ రియల్ టైమ్ CRUD ఆపరేషన్ అప్కమింగ్ క్లాసెస్ ఐ విల్ టెల్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ వెబ్ APIs అప్పుడు. సో ఎట్లా అంటే, టేక్ వన్ పైథాన్ ఫైల్ వేర్ ఇన్సైడ్ టెస్ట్ యాప్, ఇన్సైడ్ టెస్ట్ యాప్ క్రియేట్ ఏ ఫైల్, ఎనీ నేమ్. ఇది కాన్సెప్ట్ మిక్సిన్ కాబట్టి mixins.py ఫైల్ తీసుకుందాం. సో వాట్ ఇస్ ద ఫైల్ నేమ్? mixins.py. గో టు ద PyCharm. ఇదిగోండి, రైట్ క్లిక్ ఆన్ టెస్ట్ యాప్, టేక్ ఏ పైథాన్ ఫైల్, మిక్సిన్స్. అదిగో పైథాన్ ఫైల్. ఇందులో కామన్ కోడ్ యూ కెన్ రైట్. ఈ మాడ్యూల్ని, ఈ క్లాస్ని యూ హ్యావ్ టు ఇంపోర్ట్ ఇంటూ views.py, ఎక్స్టెండ్. దెన్ ఇన్నిసార్లు రాయే అవసరం, జస్ట్ కాల్ దట్ ఫంక్షన్ అనమాట. అది రీయూజబిలిటీ పర్పస్. వాట్ ఈస్ ద కోడ్ వీ హ్యావ్ టు రైట్? యా, ఫ్రమ్ Django మాడ్యూల్ నేమ్, క్లాస్ నేమ్, HTTP రెస్పాన్స్, టేక్ ఏ క్లాస్ మీ ఇష్టం, ఎనీ నేమ్, రెస్పాన్స్ మిక్సిన్. సరే, ఏది లేకపోతే వాట్ ఈస్ ద పేరెంట్? ఆబ్జెక్టే కదా. సో దిస్ ఈజ్ మై క్లాస్. ఈ క్లాస్ని యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ టు views.py. రైట్ యువర్ కామన్ కోడ్. ఏంటిది? కంటెంట్ రిటర్న్ స్టేట్మెంట్ కదా, దాన్ని ఒక ఫంక్షన్లో పెట్టండి. మై ఫంక్షన్ నేమ్ ఈస్, డెఫ్ ఈస్ ద కీవర్డ్, ఫంక్షన్ నేమ్ మీ ఇష్టం. మై ఫంక్షన్ నేమ్ ఈస్ రెండర్ టు HTTP రెస్పాన్స్. అదేం ఫిక్స్డ్ నేమ్ కాదండి, డెఫ్ F1 అని కూడా రాయొచ్చు మీ ఇష్టం.
మెథడ్ కాబట్టి సెల్ఫ్ ఈజ్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్. I can pass one data. That data is which data? JSON data. And whenever you are calling this function in views.p, we can send some data. That data should be JSON data. Function name ఎంత లెంత్ కాకపోతే ఎఫ్ అని తీసుకోండి. డెఫ్ ఎఫ్ మెథడ్ నాట్ ఏ ఫంక్షన్ బికాస్ విత్ ఇన్ ద క్లాస్లో ఉంది కాబట్టి మెథడ్. మై మెథడ్ నేమ్ ఈజ్ రెండర్ టు హెచ్టిటిపి రెస్పాన్స్. అక్కడ ఏదైతే కామన్ కోడ్ ఉందన్నారో ఆ కోడ్ పట్టుకురండి. ఇది కాపీ పేస్ట్ ఇట్. చూడండి, ఇది హెచ్టిటిపి రెస్పాన్స్ క్లాస్. ఆబ్జెక్ట్ ఐ క్రియేటెడ్. ఐఎమ్ పాసింగ్ జేసన్ డేటా కంటెంట్ టైప్ మెథడ్ క్లాస్. ఇదే కోడ్. దిస్ ఇస్ ద కోడ్ వీ హ్యావ్ టు రైట్ ఇంటే mixins.py. దీన్ని తీసుకెళ్ళి వ్యూస్లో కాల్ చేస్తాం. అదే పర్పస్ ఆఫ్ మిక్సిన్ పర్పస్. How to call this method? You know, import that module, import that class name, extend this class. Okay, now దీన్ని how to call this method to views.py. So this is a method available in this class available in this module. Just from import statements ante come to views. ఇక్కడ from import కదా. ఏమని రాయాలి? వాట్ ఇస్ ఇంపోర్ట్ స్టేట్మెంట్? ఫ్రమ్ ఏమని రాయాలి? ప్యాకేజ్ నేమ్ ఏంటి? టెస్ట్ యాప్. వాట్ ఈస్ ద మాడ్యూల్ నేమ్? ఇదే కదా. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? ఇదే కదా. ఎస్ ఎన్ఎఫ్. సరిపోయిందా లేదా? టెస్ట్ యాప్ డాట్ మిక్సిన్స్ ఇంపోర్ట్ http రెస్పాన్స్ మిక్సిన్. ఇప్పుడు ఈ క్లాస్ని ఏం చేయాలి? కాపీ. ఐఎమ్ ఎక్స్టెండెడ్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు ఐ వాంట్ టు రిటర్న్ ఆ మెథడ్ని కాల్ చేయాలి. దిస్ మెథడ్ ఈజ్ ఏ ఇన్స్టాన్స్ మెథడ్. సో హౌ టు కాల్ ఇన్స్టాన్స్ మెథడ్? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలాగా? సెల్ఫ్ రిటర్న్ రెండర్. విచ్ వన్? పాస్ యువర్ జేసన్ డేటా. వాట్ ఈస్ ద జేసన్ డేటా? ఇదే కదా. ఈ మెథడ్ ఒక డేటా ఉంటుంది కదా, ఆ డేటాను పాస్ చేయండి. కంప్లీటెడ్. కాపీ. ఇదిగోండి.
paste, paste, paste it, save, check the server status. Server restarted. ఇప్పుడు go to the test, delete కదా, post మెథడ్ ఇద్దాం. పోస్ట్ రిక్వెస్ట్, పుట్ మెథడ్ కాల్ చేసింది. డిలీట్ ని కాల్ చేస్తుంది. గెట్ మెథడ్ని కాల్ చేస్తుంది. అది ఏం చేసాం వ్యూస్లో, జస్ట్ ఐ ఇంపోర్టెడ్ ద క్లాస్, ఎక్స్టెండెడ్, రిటర్న్, కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్. అన్ని మెథడ్స్ అవసరంలో జస్ట్ ఒక గెట్ మెథడ్ ఈజ్ ఎనఫ్. అన్నిట్లో సేమ్ కోడ్ కాపీ పేస్ట్. సో దీన్ని ఇంపోర్ట్ చేసాం. టెస్ట్ యాప్ మిక్సిన్స్ క్లాస్, ఐ ఎక్స్టెండెడ్ దట్ క్లాస్, రిటర్న్ మై మెథడ్ నేమ్, ఐఎమ్ పాసింగ్ JSON డేటా. అది హౌ టు యూస్ అవర్ mixin. Sir, ఎప్పుడైనా whenever you are running any program, sometimes you will get errors. ఇవి కాల్డ్ యాజ్ ఏ స్టేటస్ కోడ్స్ అనమాట. 200, 300, 400 స్టేటస్ కోడ్ వస్తుంది. బేస్డ్ ఆన్ దట్ స్టేటస్ కోడ్ బట్ అసలు వాట్ ఈస్ ద ప్రాబ్లం వీ హ్యావ్ టు ఐడెంటిఫై. కావాలంటే నిన్న ప్రోగ్రాము ఒకటి HTTP API JSON ఏదో ఉంది కదా, కాపీ ఫ్రమ్ ద కమాండ్ ప్రాంప్ట్ నుంచి హౌ టు సెండ్ రిక్వెస్ట్ SDM టెల్లింగ్ API JSON. ఇదిగోండి HTTP 1.1.200 ఏంటిది స్టేటస్ కోడ్. ఆ స్టేటస్ కోడ్ బట్టి మీ ప్రోగ్రాంలో వేరొర్ ప్రాబ్లమ్ ఈజ్ దర్ ఐ విల్ టెల్. అంటే స్టేటస్ కోడ్స్ 100 నుంచి 199 లోపు వస్తే ఒక ఇన్ఫర్మేషన్, 200 to 299, 3 to 399, 4 to 499, 5 to 599. మీరు కానీ అన్న ప్రోగ్రామ్ రన్నింగ్ సర్వర్లో 400 వచ్చిందంటే యువర్ సైడ్ మిస్టేక్. బీయింగ్ ఏ ప్రోగ్రామర్గా యూ డిడ్ సమ్ మిస్టేక్ ఇన్ ద ప్రోగ్రామ్. 500 వస్తే సర్వర్ సైడ్,
అంటే సంథింగ్ డేటాబేస్ ఈజ్ నాట్ దేర్, యు ఆర్ ట్రైంగ్ టు యాక్సెస్, సర్వర్ సైడ్ ప్రాబ్లం. 300 వస్తే రీడైరెక్షనల్, 200 సక్సెస్, 100 అంటే ఆ స్టేటస్ కోడ్ని బట్టి వీ హ్యావ్ టు టెల్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. ఏముంటే స్టేటస్ కోడ్, బికాస్ వెన్ ఎవర్ ఐఎమ్ సెండింగ్ రిక్వెస్ట్ ఐ విల్ గెట్ రెస్పాన్స్. ఆ రెస్పాన్స్ కోడ్సే స్టేటస్ కోడ్. ఇట్ రిప్రజెంట్స్ ద స్టేటస్ ఆఫ్ రెస్పాన్స్. ఏమైంది రెస్పాన్స్ చెప్పేదే స్టేటస్ కోడ్. ఫస్ట్ వన్ 1xx అంటే 100 నుంచి 119 వరకు చాయిస్ ఉంది. 100 to 199 వచ్చింది అంటే ఇట్ ఈస్ జస్ట్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్. ఫర్ ఎగ్జాంపుల్, వెనర్ యూ కెన్ బుక్ ఎనీ టికెట్, ట్రైన్ టికెట్ కానీ బస్ టికెట్ కానీ బుక్ చేస్తే వన్స్ యూ క్లికింగ్ ఆన్ పేమెంట్ మోడ్, అది బ్రౌజర్ జస్ట్ ఇలా రీఫ్రెష్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. వాడు ఏమంటాడు, డోంట్ క్లోజ్ బ్రౌజర్, డోంట్ రీఫ్రెష్ అంటాడు. అంటే అదే ప్రాసెస్ అయ్యేంత వరకు హ్యావ్ టు వెయిట్. ఫోన్పేలో సపోజ్ మనీ సెండ్ చేస్తే అవుతా లేదా? సో దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అనమాట. డోంట్ క్లోజ్ బ్రౌజర్, డోంట్ రీఫ్రెష్ యాప్ అలాంటిది వచ్చిందంటే 100 నుంచి 199 జస్ట్ ఇన్ఫర్మేషనల్ మెసేజ్. అది ఫస్ట్ది. 200 అంటే సక్సెస్. 200 నుంచి 299 వరకు చాయిసెస్ ఉంటుంది. అంటే మీ రిక్వెస్ట్ ప్రాసెసర్ సక్సెస్ఫుల్లీ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, వెన్ ఎవర్ ఐఎమ్ సెండింగ్ హెచ్టిటిపి, ఇదిగోండి సెండ్ చేశాను, మీ రిక్వెస్ట్ సక్సెస్ అయింది, 200 వచ్చిందా లేదా? పొరపాటున ఏపీఐ చేశాను కదా, ఏపీఐ జేఎస్ఓ అందాం, ఏమంటాడో చూడండి. ఏమన్నాడు? అలాంటిది లేదు కదా. 400 ఏంటి? మీ మిస్టేక్, మంది మిస్టేక్, నేను రాంగ్ యూఆర్ఎల్ ఇచ్చాను. దట్ ఈస్ ద మీనింగ్ అన్నమాట. అదే కరెక్ట్ ఇస్తే ఎస్ 200 సక్సెస్ కోడ్. యు ఆర్ సెండింగ్ రిక్వెస్ట్, యు ఆర్ గెటింగ్ ద రెస్పాన్స్ 200. అది సక్సెస్ఫుల్. నెక్స్ట్ 300 నుంచి టు 399 రీడైరెక్షనల్ అన్నమాట. అంటే ఏదైనా ఒక సైట్ అడ్రస్ ప్రీవియస్గా google.com ఉండేది. ఇప్పుడు వెనర్ యూ కెన్ ఓపెన్ గూగుల్, ఏమని వస్తుంది సైటు? google.co.in వస్తుంది. ఇదిగోండి, ఓకే, కావాలంటే చెక్ ఇట్. ఐ హ్యావ్ టు సెండ్ http://google.com. ఇట్ ఈజ్ మూవ్డ్ టు google.co.inకి చేంజ్ చేశాడు దీన్ని. అదిగోండి 300 వచ్చిందా లేదా? ఇప్పుడు సైట్ అడ్రస్ ఏంటి? google.co.in ఇండియాలో అయితే, వేరే అయితే డిఫరెంట్. అంటే ఇట్ ఈస్ మూవింగ్ దిస్ సైట్ టు అనదర్ వెబ్సైట్కి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 300 నుంచి 399 వరకు వస్తే రీడైరెక్షనల్. 400 మన మిస్టేక్. $400 to $499 క్లయింట్ మిస్టేక్. ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్ ఎప్పుడు వస్తుంది 400 ఎర్రర్? ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ ఐటీ ఉంది, ఓపెన్ అయింది, బాగానే ఉంది. నరేష్ ఐటీ స్లాష్ సన్నీ అన్న, సన్నీ అని యూఆర్ఎల్ ప్యాటర్న్ ఉందా? లేదు కదా. ఇదిగోండి 404 పేజ్ నాట్ ఫౌండ్. అయితే ఇదిగోండి ఆల్ కోర్సెస్ చూడండి, యూఆర్ఎల్ ప్యాటర్న్ మారిందా లేదా? ఆల్ కోర్సెస్, సర్వీసెస్, ఇదిగోండి ఇది యూఆర్ఎల్ ప్యాటర్నా కదా. దట్ ఈస్ ద మెయిన్. ఇవి ఒక్కొక్క పేజ్ ఒక్కొక్కటి. అలా కాకుండా మీరు సన్నీ కత్తిరిన కైఫ్ అంటే లేదు కదా. 404 పౌండ్. హలో, గుడ్ ఈవినింగ్, యు ఆర్ విజిటింగ్ అవర్ పేజ్, కెన్ వి హెల్ప్ ఫైండ్ ఎనీ సూటబుల్ కోర్సెస్? అది
క్లయింట్ ఎర్రర్ అనమాట. 500 వస్తే సర్వర్ సైడ్ ప్రాబ్లం. మీది కాదు, డేటాబేస్ ప్రాబ్లం. అవి వాటి మీనింగ్స్. సో అక్కడ వచ్చిన రెస్పాన్స్ బట్టి యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వేర్ ద ప్రాబ్లం అనేది. కావాలంటే గో టు ద గూగుల్, ఆస్క్ HTTP స్టేటస్ కోడ్స్, వాడు చెప్తాడు డైరెక్ట్గా. ఇవ్వండి, 100 to 199 ఇన్ఫర్మేషనల్, 200 to 299 సక్సెస్, 300 రీడైరెక్షన్, 400 నుంచి 499 క్లయింట్ ఎర్రర్, 500 సర్వర్ సైడ్ ఎర్రర్. అవే కోడ్స్, HTTP స్టేటస్ కోడ్స్. ఇదిగోండి 201, 202. ఇదిగోండి 100 అంటే ఏంటి? కంటిన్యూ, స్విచ్చింగ్ ప్రోటోకాల్స్, ప్రాసెసింగ్, యువర్ ట్రాన్సాక్షన్ ఇస్ ప్రాసెసింగ్ ఇయర్లీ హింట్స్. 200 ఓకే క్రియేటెడ్. ఇందాక మనకి ఎక్కడో 200 ఓకే అని వచ్చింది చూడండి. ఇంకో 200 ఓకే అంటే సక్సెస్ అయినట్లు మంది. 201 క్రియేటెడ్, 202 యాక్సెప్టెడ్, 300 వస్తే రీడైరెక్షనల్. అదిగోండి 400 బ్యాడ్ రిక్వెస్ట్, అనాథరైజ్డ్, పేమెంట్ రిక్వైర్డ్, ఫర్బిడెన్, నాట్ ఫౌండ్, నాట్ యాక్సెప్టబుల్. ఇవి 500 వస్తే సర్వర్ సైడ్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, నాట్ ఇంప్లిమెంటెడ్, బ్యాడ్ గేట్వే, సర్వీసెస్ అన్అవైలబుల్. ఇవి ఇన్ఫర్మేషన్స్. సార్ అది ఇంట్రడక్షన్ టు ది. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్, హౌ టు డెవలప్ వెబ్ APIs by using the Django REST framework. ఇప్పుడు REST framework ఇన్స్టాల్ చేద్దాం. మన జాబ్ విల్ బికమ్ ఈజీ అయిపోద్ది. హౌ టు డెవలప్ API ఫర్ వెబ్ అప్లికేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ DRF, ది Django REST framework. How to install the DRF? Go to the django.org. ఇదిగోండి, Django REST framework is a powerful and చూడండి దాని గురించి ఇంట్రడక్షన్, powerful and flexible toolkit to build the web APIs. Some reason may have used the REST framework. The web browsable APIs is use usability, authentication policies, okay, సేమ్ సీరియలైజేషన్, ORM, నాన్ ORM, సేమ్ మనకి ఎలా అవుతుంది అలాగే అనమాట. యూజ్డ్ అండ్ ట్రస్టెడ్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ కంపెనీస్ ఇంక్లూడింగ్ మోజిల్లా, రెడ్ హ్యాట్, హిరోకు, ఈవెంట్ బ్రైట్ అంట. సో హౌ టు ఇన్స్టాల్, ఇదిగోండి రిక్వైర్మెంట్స్, Django మినిమం 4.2, 5.0, 1.2, Python 3.10, 11, 12, 13, 14. మార్క్డౌన్ సపోర్ట్స్ బ్రౌజబుల్ API. సో 3 ఉంటే ఆ 3ని ఇన్స్టాల్ చేయాలి. ఈ మూడింటిని ఇన్స్టాల్ చేసుకోండి.
pip install Django REST framework, pip install Markdown. ఈ మార్క్డౌన్ కెన్ బి సపోర్టెడ్ ఫర్ బ్రౌజబుల్ ఏపీఐస్. ఫిల్టరింగ్ పర్పస్ ఫిల్టర్. వీటిని ఇన్స్టాల్ చేసుకోండి. అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఫస్ట్ అప్లికేషన్ వీ విల్ సీ. ఫస్ట్ అప్లికేషన్ ఓకే. Close this without rest. Stop the server. Go to one step back. Okay. Now go to CMD. Django-admin. Start project with REST framework class 1. CD with REST C1. py manage.py start app test app. సరే, ఇప్పుడు 2 థింగ్స్ ఉన్నాయి చూడండి డాక్యుమెంటేషన్లో. జనరల్గా మనం ఎప్పుడు యాప్ని వీఆర్ యాడెడ్ టు ఇన్స్టాల్డ్ యాప్స్లో యాడ్ చేస్తాం. ఎలాంగ్ విత్ దిస్ ఇది నెక్స్ట్ స్టెప్ ఏమన్నా చూడండి. యూ హ్యావ్ టు యాడ్ రెస్ట్ అండర్ స్కోర్ ఫ్రేమ్వర్క్ ఇంటూ వేర్. అంటే మీ టెస్ట్ యాప్తో పాటు రెస్ట్ అండ్ ఫ్రేమ్వర్క్ కూడా యాడ్ చేయాలి ఇన్స్టాల్డ్ యాప్స్లో. తర్వాత యూ కెన్ క్రియేట్ వన్ యూఆర్ఎల్ ప్యాటర్న్ ఇన్ యూఆర్ఎల్స్ పాత్ ఏపీఐ అథెంటికేషన్ ఇంక్లూడ్. అంటే వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఇంక్లూడ్? యాప్ లెవెల్ యూఆర్ఎల్స్ ఐ కెన్ ఇంక్లూడ్ ఇంటూ ప్రాజెక్ట్ లెవెల్. ఈ రెండు మ్యాండటరీ థింగ్స్. సో నెక్స్ట్ స్టెప్, యాడ్ రెస్ట్ అండర్ స్కోర్ ఫ్రేమ్వర్క్ అండ్ టెస్ట్ యాప్ in settings.py. Go to PyChar with REST C1. Go to settings. ఇదిగోండి సెట్టింగ్స్లో come to here installed apps. REST underscore framework and మన అప్లికేషన్ ఏంటిది? టెస్ట్ యాప్. డన్. ఇది అయిపోయిన తర్వాత urls.pyలో యాడ్ దట్ యూఆర్ఎల్. ఏమన్నాడు? గో టు ద యూఆర్ఎల్స్, ఇంపోర్ట్ దట్ ఫంక్షన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్? include.
ఏమి ఇంక్లూడ్ చేయమన్నాడు? ఇది పాత్ ఏపీఐ యూఆర్ఎల్ కాపీ పేస్ట్ ఇట్ ఎనఫ్. API authentication is URL pattern available in this application. ఈ 2 steps mandatory. అది ఇంక ఇప్పుడు స్టార్ట్ సినిమా. So DRF serializers are responsible to perform 3 activities. Responsible for 3 activities. First concept, serialization. Second one, deserialization. Third, validations. ఇది జస్ట్ లైక్ డిజాంగోలో ఫార్మ్స్ మోడల్ ఫార్మ్స్ లాగానే. హౌ ఫార్మ్స్ మోడల్ ఫార్మ్స్ ఆర్ దేర్, హౌ వ్యాలిడేషన్స్ ఆర్ దేర్, సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. DRF serializers will work very similar to Django forms and మోడల్ ఫామ్ క్లాసెస్. ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూ. వాట్ ఈస్ ద సీరియలైజేషన్?
చూడండి, సీరియలైజేషన్ అంటే ఏంటంటే జనరల్గా ఇన్ ద views డాట్ py వాట్ ఎవర్ యూ హ్యావ్ టు సెండ్ కంపల్సరీ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు సెండ్ విచ్ టైప్ ఆఫ్ డేటా కంపల్సరీగా యువర్ రిటర్న్ ఫంక్షన్లో జేసన్ డేటా యూ హ్యావ్ టు సెండ్. అయితే ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సీరియలైజేషన్ మీన్స్ సార్ యూ హ్యావ్ ఏ డేటాబేస్ ఈస్ దేర్, బ్యాక్ అండ్ డేటాబేస్. హౌ ఇట్ ఈస్ కమింగ్ డేటాబేస్ మోడల్ క్లాస్, create one class models.py లో class employee number, name, salary, address, make migration, migrate, table is created, create super user, insert the data. బ్యాక్ ఎండ్ టేబుల్లో డేటా ఉంది, ఒక ఎంప్లాయీ నెంబరు, నేము, శాలరీ, అడ్రస్ ఎంటర్ చేశారు మాన్యువల్గా. ఓకే, డన్. సార్ విత్ ఇన్ ద డేటాబేస్ ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్స్, ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్, అవునా కాదా? ఎస్. హౌ టు రీడ్ ఆల్ ఆబ్జెక్ట్స్ యూ నో, మోడల్ నేమ్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. లేదు ఒకటే కావాలి, మోడల్ నేమ్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ గెట్ ఆఫ్ ఐడి ఈక్వల్ టు 1 అంటే ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే యు ఆర్ రీడింగ్ వన్ ఈఎంపి ఆబ్జెక్ట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంప్లెక్స్ డేటా టైప్. దీన్ని రిటర్న్ చేస్తే అందర్ పర్సన్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. దీన్ని కంపల్సరీ ఏం చేయాలి? జేసన్ డేటా చేయాలి. జేసన్ డేటా చేయాలి అంటే డైరెక్ట్ వన్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ టు జేసన్ డేటా, నో ఛాన్స్. అదే యూ నో ఇఫ్ ఇట్ ఈస్ వన్ డిక్షనరీ ఈస్ దేర్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు కన్వర్ట్ జేసన్ డేటా ఆర్ నో? ఎస్డే చూసాం కదా, జేసన్ డాట్ వాట్ ఇస్ ద మెథడ్, డమ్స్ ఆఫ్ డిక్షనరీ పాస్ చేస్తే ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోద్ది. అంటే అప్పుడు ఏం చేయాలి మీరు? డైరెక్ట్ ఆబ్జెక్ట్ నాట్ పాసిబుల్ కాబట్టి ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ని యూ కెన్ కన్వర్ట్ టు అవర్ పైథాన్ డిక్షనరీ. ఈ ప్రాసెస్సే ఏంటిది? సీరియలైజేషన్ ప్రాసెస్. కన్వర్టింగ్ వన్ మోడల్ ఆబ్జెక్ట్, మోడల్ ఇన్స్టాన్స్, కాంప్లెక్స్ డేటా టైప్ టు పైథాన్ డిక్షనరీ. సార్ వై ఆర్ యూ కన్వర్ట్ ఆబ్జెక్ట్ చేస్తానంటే ఆ టెక్నాలజీ లేదు, పాసిబుల్ అవ్వదు. అదే ఇఫ్ ఇట్ ఈస్ పైథాన్ డిక్షనరీ ఐ నో, జేసన్ ఇంపోర్ట్ జేసన్ డాట్ డమ్స్ ఆఫ్ పైథాన్ డిక్షనరీ, ఆటోమేటికల్గా వీడు జేసన్లో కన్వర్ట్ అయిద్దా లేదా? వన్స్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఐ విల్ రిటర్న్, మై జాబ్ కంప్లీటెడ్. ఎందుకంటే ఇప్పుడు నుంచి ఏమి రిటర్న్ చేసిన ఆటో రిటర్న్ కంపల్సరీ జేసన్ డేటానే రిటర్న్ చేయాలి. అదర్ డేటా ఆర్ నాట్ యాక్సెప్టబుల్. దట్ ఈస్ ద రీజన్. సో వాట్ ఈస్ సీరియలైజేషన్? కన్వర్టింగ్ వన్ కాంప్లెక్స్ డేటా టైప్ టు పైథాన్ డిక్షనరీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సీరియలైజేషన్. వై మీన్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ కన్వర్టింగ్ డిక్షనరీ టు జేసన్ డేటా. ఇది సీరియలైజేషన్ కాదండి, రాంగ్. One complex type to Python dictionary conversion, only this process is called as what it is? Serialization process. Installation nothing ఏముంది, తీసుకెళ్ళి go to command prompt, copy, execute, copy, execute. Command prompt కి ఒకటి copy paste, pip install, then automatically installed. Go to CMD, copy first one, paste it, execute. Second one copy paste, execute. Third one copy paste, execute. Sir, first one serialization kada? Yeah. The process of converting complex data types, nothing but model instance, nothing but a query set into a Python native data type. Like dictionary is called as serialization. Why? The advantage, converting JSON is very easy. So what is serialization? One object to Python dictionary we are converted. Such a type of concept is serialization. Why you are converting means it is very easy to convert this dictionary to the JSON.
ఇప్పుడు మనకి ఒక మోడల్ క్లాస్ కావాలి, డేటాబేస్, టేబుల్, రికార్డ్స్ ఉండాలి. అప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ప్రాక్టికల్గా వాట్ ఈస్ సీరియలైజేషన్. ఇప్పుడు come to our regular story. Take one Python class in models.py. Make migrations, migrate, admin, create super user, add ఒక 3-4 records. Come to this. Go to the models class, employee, parent class, models.model, employee number, models.integer field, max length 30 సరిపోద్దులే. eval float field sir. బస్ ఇది మీకు తెలిసిందే. సార్ ఇప్పుడు సీరియలైజేషన్, డీసీరియలైజేషన్ పర్పస్కి టేక్ వన్ పైథాన్ ఫైల్ జస్ట్ లైక్ forms.py. Take serializers.py file. This Python file is responsible to do that process, serialization and deserialization. How we created forms.py? Same. Take one Python file. Inside, right click, new Python file. Serializers.py. Yes. From మన ఫ్రేమ్వర్క్ నేమ్ ఏంటి? REST underscore framework. Import. There is a module is there, serializers. Take a class. Any name. My model name employee కాబట్టి ఎంప్లాయీ ఫామ్ ఎలాగో ఎంప్లాయీ సీరియలైజర్ ఇన్సైడ్ ఫస్ట్ వన్ మాడ్యూల్ నేమ్, దానిలో క్లాస్. ఫార్మ్స్ డాట్ ఫామ్ ఉందా లేదా? సేమ్ అలాగే ఫార్మ్స్ అనేది మాడ్యూల్, ఫామ్ అనేది క్లాసు, ఇది మాడ్యూల్, ఇది క్లాసు, ఎస్ క్యాపిటల్. ఇప్పుడు ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి అక్కడ మనకి? నెంబర్, మాడ్యూల్ నేమ్ డాట్ వాట్ ఈస్ ద టైప్? ఇంటీజర్ ఫీల్డ్. నేమ్, మాడ్యూల్ నేమ్ డాట్ వాట్ ఈస్ ద ఫీల్డ్? క్యారెక్టర్. వాట్ ఈస్ ద లెంత్ మాక్సిమం ఎంత ఇచ్చాం? 30. నెక్స్ట్ సాల్, మాడ్యూల్ నేమ్ డాట్ వాట్ ఈస్ ద ఫీల్డ్?
float, address. So ఈ class will take care అన్నమాట total గా. You don't need to do anything. Character, max length 30. ఇదే సీరియలైజర్ క్లాస్. ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ చేసి ఆబ్జెక్ట్ పంపిస్తే దట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ కన్వర్టెడ్ టు డిక్షనరీ. ఆ డిక్షనరీని హౌ టు కన్వర్ట్ చేసాను యూ నో. సో దిస్ క్లాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు డూ బోత్ సీరియలైజేషన్ అండ్ డీసీరియలైజేషన్. చూడండి, మోడల్స్ రెడీ, సీరియలైజర్స్ రెడీ. నెక్స్ట్ py manage.py make migrations. Migrate. Tables ready. తర్వాత ఏం చేయాలి? రిజిస్టర్ ఇన్ అడ్మిన్ ప్యానల్లో రిజిస్టర్ చేయండి. ఇది కూడా మనకు తెలిసిందే. గో టు అడ్మిన్, ఫ్రమ్ టెస్ట్ యాప్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్. వాట్ ఇస్ ద మోడల్ నేమ్? ఎంప్లాయీ. క్లాస్ ఎంప్లాయీ admin. Admin dot model admin. What is the variable? List underscore display. ID, number, name, sal, addresses are come outside. Module name dot site dot register. Your class name, comma, admin.
అది సో వన్స్ యూ రిజిస్టర్ సూపర్వైజ్ క్రియేట్ చేసి గో టు ద అడ్మిన్ అండ్ చెక్ ఇట్. సో py manage.py create super user. Yes. Run server. లేదా copy the address, go to browser /admin panel. Login. ఏం రికార్డ్స్ లేవు కాబట్టి యాడ్ సమ్ రికార్డ్స్. యాడ్ ఎంప్లాయీ. ఐడి నెంబర్ నేమ్. ఫోర్ ఎంప్లాయీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇవన్నీ కాంప్లెక్స్ డేటా టైప్స్. ఇదిగోండి ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్. ఇదిగోండి ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ ఫోర్ ఎంప్లాయీస్ ఆర్ దేర్. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా రీడ్ వన్ ఎంప్లాయీ ఆర్ ఆల్ ఎంప్లాయీస్. ఆల్ ఎంప్లాయీస్ అయినా క్వెరీ సెట్. ఈ క్వెరీ సెట్ని ఫస్ట్ కన్వర్ట్ ఇంటూ విచ్ టైప్ డిక్షనరీకి మార్చాలి. వన్స్ డిక్షనరీ ఉంటే నా చేతిలో వెరీ ఈజీ జేసన్ డాట్ డమ్స్ అంట. దిస్ డిక్షనరీ ఈజ్ కన్వర్టెడ్ టు జేసన్ డేటా కన్వర్ట్ అయ్యింది. దీన్ని ఐ విల్ రిటర్న్ టు ద పర్సన్స్. అప్పుడు థర్డ్ పార్టీ అప్లై కెన్. ఈ ప్రాసెస్సే సీరియలైజేషన్ ప్రాసెస్. అది వీఆర్ కన్వర్టింగ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఇంటూ దోస్ థింగ్స్. సో అది ఇప్పుడు క్రియేట్ సూపర్ యూజర్ అయింది, స్టార్ట్ సర్వర్ యాడ్ అయిపోయింది కదా. ఇది మెయిన్ కాన్సెప్ట్. వాట్ ఈస్ సీరియలైజేషన్, హౌ టు డూ ద
serialization. Create super user. Add some records. అప్పుడే serialization possible అవుతుంది. అది ఇది serialization డీసీరియలైజేషన్ కొంచెం ప్రాసెస్ ఉంది. నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ టెల్ దట్ స్టోరీ. మన క్లాస్లో ఒక క్వశ్చన్ అడిగారు. అది ఆల్రెడీ నిన్న 6 o'clock బ్యాచ్లో అడిగాను. మీకు తెలిస్తే యూ హ్యావ్ టు టెల్ ద ఆన్సర్. 3 * 3 ఎంత ఆన్సరు? 27. సరే ఎంత? 20. మరి ఎందుకు డౌట్గా చెప్తున్నారు? సరే, ఇప్పుడు ఇదే క్వశ్చన్ మొన్న అడిగాను ఆల్రెడీ. తెలిసిన వాళ్ళు డోంట్ గివ్ రెస్పాన్స్. ఓకే, _3 అన్న వాట్ ఈస్ ద అవుట్పుట్? _3. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ _ ఇన్ పైథాన్? వేరియబుల్ నేనేం ఇవ్వలేదుగా మరి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ _ ఇన్ పైథాన్ మీన్స్ ప్రీవియస్గా వాట్ ఎవర్ వాల్యూ అవుట్పుట్ ఈస్ రిటర్న్ క్యాలిక్యులేటెడ్, దట్ వాల్యూ విల్ బి స్టోర్డ్ ఇన్ టు దట్ _ సింబల్. కావాలంటే చెక్ ఇట్. వాట్ ఈస్ _ వాల్యూ? 27. సో _+3 అంటే ఏమవుద్ది? 30. ఫర్ ఎగ్జాంపుల్, నౌ 9 ఈస్ దేర్. _3 ఎంత? వాట్ ఈస్ ద ప్రీవియస్ వాల్యూ? సో _ ఎంత ఉంటుంది? 9. 9 × 3 27. నౌ వాట్ ఈస్ ద _ వాల్యూ? 27. 27 + 3 30. _-12 ఎంత ఉంటుంది? 13. 13 - 12 అంటే లాస్ట్ అవుట్పుట్ విల్ బి స్టోర్డ్ ఇన్ టు _లో స్టోర్ అవుతుంది. అది మీనింగ్ ఆఫ్ _ జనరల్గా డేటా సైన్స్లో ఎన్ఎల్పిలో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, న్యూట్రల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో దే ఆర్ యూజింగ్ దిస్ వన్ అనమాట. ఇఫ్ ఎనీ వాల్యూ ఈజ్ ఏ ఈక్వల్ టు 10, ఏ వాల్యూ ఎంత? 10. వాట్ ఈస్ ద _ వాల్యూ? 10. ప్రీవియస్ అవుట్పుట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ టు _ సింబల్. సరే, అది స్టోరీ. దట్ సీరియలైజేషన్ లెంతీ కాన్సెప్ట్ కాబట్టి ఇప్పుడు టైం సరిపోదు. మండే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు డూ సీరియలైజేషన్, హౌ టు డూ ద డీసీరియలైజేషన్ కాన్సెప్ట్. #21. Mix in serialization. జాగ్రత్తగా వెళ్ళండి. Bye everyone. Monday will continue.
Jadi